progress. Good morning, everyone. Into weekend special start in the weekend appude morning class ga start ayipinda at least evening class start ayina konచెం బాగుంటుంది కదా ఓకే ఓకే చూడండి లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ షేర్ ఫర్ ఫ్యూచర్ కరెక్టా లైక్ మనం ఏంటండి అంటే కంపెనీ ఏం చేస్తున్నారండి అంటే సో కంపెనీ వాజ్ ఆస్క్డ్ ఫర్ ద బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ లైక్ కాల్ అమౌంట్ కావచ్చు అలాట్మెంట్ అమౌంట్ కావచ్చు కంపెనీ అమౌంట్ కావాలి అని షేర్ హోల్డర్ని అడిగారు బట్ షేర్ హోల్డర్ ఫెయిల్డ్ టు పే అండ్ మల్టిపుల్ నోటీసెస్ తర్వాత కూడా షేర్ హోల్డర్ డిడెంట్ పేడ్ సో దట్స్ వై కంపెనీ క్యాన్సిల్డ్ ద షేర్స్ కరెక్టా క్యాన్సిల్ చేసేసారు షేర్స్ క్యాన్సిల్ చేస్తే ఎంట్రీ ఏంటండి షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ఇఫ్ దెర్ ఈస్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ఏదైతే మనం ఒకవేళ అలాట్మెంట్ టైంలోనే సెక్యూరిటీస్ ప్రీమియం కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం బట్ కలెక్ట్ చేసుకోలేదు సో సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ఆల్రెడీ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ఆల్రెడీ మనం పంపించుంటాం కాబట్టి నౌ వీ నీడ్ టు క్యాన్సిల్ దట్ ఆల్సో సో ఎంట్రీ విల్ బి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అరియర్స్ టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్లో ఏం రికార్డ్ ఏ వాల్యూ ఉంటుందండి అంటే టోటల్గా కాల్డ్ అప్ ఫేస్ వాల్యూ అంతే కదా టోటల్ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో అది మనం ఎంతైతే అడిగామో అదంతా కూడా అందులో ఉంటుంది అంటే సెక్యూరిటీస్ ప్రీమియం ఉండకూడదు మీరు ఎంతైతే అడిగారో ఆ అమౌంట్ అంతా కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్లో వచ్చేస్తుంది సెక్యూరిటీస్ ప్రీమియం అంటే సెక్యూరిటీస్ ప్రీమియమే కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటే అల్టిమేట్గా అన్పెయిడ్ వాల్యూ లైక్ మనం ఆల్రెడీ ఏదైతే మనం పే చేయలేదో ఆ పే చేయని వాల్యూ అంతా కూడా కాల్స్ ఇన్ ఏరియర్స్లోకి వస్తుంది అవునా ఆ తర్వాత మనకి షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో టోటల్గా అతను ఏదైతే పే చేశారో ఫేస్ వాల్యూ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే పే చేశారో దట్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ టోటల్ వాల్యూ ఏదైతే పే చేశారో అదంతా కూడా మనకి ఏంటండి అంటే ఇట్ విల్ బి క్రెడిటెడ్ టు ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ కరెక్టా సింపుల్ ఫస్ట్ ఎంట్రీ పాస్ చేస్తాం ఆ తర్వాత ఏంటండి అంటే ఏదైతే మనం ఫర్ఫిట్ చేసామో ఆ ఫర్ఫిట్ చేసిన షేర్స్ ఏం చేస్తున్నాం అని అంటే మళ్ళీ రీఇష్యూ చేస్తున్నాం ఛాన్స్ ఉందా ఒకసారి క్యాన్సిల్ చేసాం నౌ అగైన్ మళ్ళీ రీఇష్యూ చేస్తున్నాం సో రీఇష్యూ కూడా మనకి 3 టైప్స్లో చేయొచ్చు ఒకటి ఎట్ పార్ ఇంకా ఎట్ ప్రీమియం ఎట్ డిస్కౌంట్ కూడా మనం షేర్స్ ఇష్యూ చేయొచ్చా సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ లైక్ దిస్ ఈజ్ నాట్ ఏ అలాట్మెంట్ దిస్ ఈజ్ ఏ సేల్ లా ట్రీట్ చేయాలి దట్స్ వై డిస్కౌంట్ ఇవ్వచ్చు బట్ ఆ డిస్కౌంట్ ఏదైతే ఇస్తున్నామో ఒరిజినల్గా షేర్స్ ఇష్యూ చేసాం కదా మనం అందులో ఏదైతే మీరు బెనిఫిట్ గెయిన్ చేశారో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో ఉందో అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వకూడదు అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇష్యూ చేసాము షేర్స్ అది డిస్కౌంట్ ఇచ్చినట్లు అయిపోతుంది కరెక్టా సో అది మళ్ళీ ప్రొహిబిటెడ్ దట్ ఈస్ ప్రొహిబిటెడ్ సో దట్స్ వై సో ఈవెన్ దో డిస్కౌంట్స్ ఇష్యూ చేయొచ్చు బట్ దట్ కెన్ నాట్ ఎగ్జిట్ ద షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ కంటే ఎక్సిడ్ అనేది అవ్వకూడదు క్లియర్ సో ఎట్ పార్ రీఇష్యూ చేస్తున్నాం ఎట్ పార్కి రీఇష్యూ చేస్తుంటే ఎంట్రీ ఏంటండి బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ప్రీమియంకి చేస్తున్నాం ఎంట్రీ ఏంటండి బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం ఎట్ ప్రీమియం అయితే డిస్కౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ బికాస్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అనేది మనం డెబిట్ చేయాలి కదా డిస్కౌంట్ ఇస్తున్నాం సో దట్స్ వై ఫర్ ఫ్యూచర్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ దట్స్ ఇట్ 3 ఎంట్రీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఓకే సార్ అయితే ఇప్పుడు షేర్ ఫర్ రీఇష్యూ చేస్తాం వి మేడ్ ద రీఇష్యూ చేసేసాం మన దగ్గర బ్యాలెన్స్ ఇంకా షేర్ ఫర్ ఫ్యూచర్లో ఇంకా బ్యాలెన్స్ ఉంది బికాస్ డిస్కౌంట్ కొంత యూటిలైజ్ చేసుకున్నాం మనం అర్థమవుతుందా డిస్కౌంట్కి ఇచ్చాము ఆ డిస్కౌంట్ కొంత యూటిలైజ్ చేసుకున్నాం దట్స్ వై షేర్ ఫర్ ఫ్యూచర్లో వీ హ్యావ్ ద బ్యాలెన్స్ ఉంటే ఏం చేయాలి దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది చెప్పండి క్యాపిటల్ రిజర్వ్ చెప్పండి కరెక్టే కదా బ్యాలెన్స్ ఏదైతే ఉందో మనకి షేర్ ఫర్ ఫ్యూచర్లో ఆ షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఒకవేళ షేర్ ఫర్ ఫ్యూచర్ మనకి ఏదైతే మనం షేర్స్ క్యాన్సిల్ చేసామో
ఆ షేర్స్ని మనం ఇంకా రీఇష్యూ చేయలేదు. రీఇష్యూ చేయకపోతే ఏం చేయాలండి? ఇట్ విల్ బి యాడెడ్ టు ద క్యాపిటల్. క్యాపిటల్ అడిషన్స్ టు క్యాపిటల్ కింద బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటిల్ రీఇష్యూ. రీఇష్యూ జరిగేంత వరకు వెయిట్ చేయండి. రీఇష్యూ చేసిన తర్వాత ఒకవేళ డిస్కౌంట్కి ఇస్తే యూటిలైజ్ చేయండి, డిస్కౌంట్కి ఇవ్వకపోతే క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయండి. దట్స్ ఇట్. అదేనండి టోటల్ కాన్సెప్ట్. క్లియరా అందరూ కూడా? షూర్. సో ఒకసారి మెటీరియల్స్ ఓపెన్ చేయండి. మీకు ఏమేమి ఇచ్చారు? క్వశ్చన్ బ్యాంక్ కూడా ఇచ్చేసారు కదా, ఇంకేంటి ఓపెన్ చేసేయండి అయితే. ఏంటండి చెప్పండి. క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయండి. లేదా ఇవ్వలేదా? తీసుకురాలేదా? ఓకే, నిన్నే కదండి ఇచ్చింది బుక్స్. వచ్చా, మంచి పని చేస్తాను. క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి క్వశ్చన్ బ్యాంక్లో మనం? ఎన్ని క్వశ్చన్స్? 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయా? రికార్డ్ చేసుకున్నారా నోట్బుక్లో? నోట్స్ మెయింటైన్ చేస్తున్నారా? చెప్పారు కదా, నోట్స్ నీట్గా మెయింటైన్ చేస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్ యూ విల్ గెట్ ద ప్రైజ్. ఓకేనా? సో దట్ విల్ బి లైక్ వన్ ప్రైజ్, ఒకటే ప్రైజ్ ఒకరికి. ఓకేనా? ఎవరి నోట్బుక్ అయితే బెస్ట్గా ఉంటుందో దే విల్ గెట్ సమ్ ప్రైజ్. ఓకే, సో దట్స్ వై నీట్గా మెయింటైన్ చేయండి బుక్స్. షల్ వి స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 13? రెడీ అందరూ కూడా? అందరూ రెడీయా? యాక్టివ్గా ఉన్నారా? చెప్పండి, వింటున్నారా? రేపు హాలిడే కదా, రేపు ఎంజాయా? ఎగ్జామ్ ఉందా రేపు మీకు? వీకెండ్ ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామా? సిలబస్ ఏంటి? అర్థం కాలేదు. అన్నీ ఆడిటింగ్ ఒకటి పెడుతున్నారా? పోయం కూడా రాస్తున్నారా అయితే మీరు? ఫస్ట్ ఎగ్జామ్. ఓకే, ఏంటండి అకౌంట్సా రాస్తారా? మీకు అడుగుతాను ఒకసారి, ఎన్ని మార్క్స్ ఉందో అడిగేసి. సో ఎన్ని? 50 మార్క్స్. 40యా? 20 మేబీ 20 ఉండొచ్చు, మ్యాథ్స్ 20 ఉండొచ్చు. సో ట్రై చేద్దాం ఒకవేళ ఉంటే. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ టైం, మీకు టైం అంతా అవైలబుల్గా ఉంది అంటే సో ఒక 20 మార్క్స్ మనం కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చేద్దాం. చేసేయగలరు కదా? క్వశ్చన్ నెంబర్ 12 వరకు చేసాం కాబట్టి సో 12 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ ఇచ్చేసేయచ్చు. యూ కెన్ రైట్. లేదు వేరే బయట క్వశ్చన్స్ ఇచ్చినా కానీ మీరు సాల్వ్ చేయగలరు, ఐ హోప్ కదా. ట్రై చేద్దాం. ఒకవేళ స్లాట్ ఉందంటే ఎగ్జామ్ పెడదాం, లేదంటే నెక్స్ట్ వీక్లో కంబైన్డ్ విత్ ఫర్ ఫ్యూచర్తో పాటుగా క్వశ్చన్స్ ఎగ్జామ్ పెట్టేద్దాం. ఓకే, సో స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 చదువుతారా ఎవరన్నా? క్వశ్చన్ నెంబర్ 13 ఎవరైనా రీడ్ చేస్తారా? క్వశ్చన్ నెంబర్ 13 చదువుతారా? గట్టిగా చదవండి, గట్టిగా చదవండి. ఓకే, సైలెంట్ అందరూ వినండి జాగ్రత్తగా. స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 13. వన్ సెకండ్, ఇక్కడ ఎన్ని షేర్స్ అండి టోటల్గా వీళ్ళు ఇష్యూ చేస్తుంది? సారీ, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత వీళ్ళకి? ఆథరైజ్డ్ క్యాపిటల్ 2 lakhs డివైడెడ్ ఇంటూ షేర్స్ ఆఫ్ 100 each అంటే ఎంత టోటల్గా వీళ్ళ దగ్గర? 2000 షేర్స్ యొక్క ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఉంది. కరెక్టా? నెక్స్ట్ ఆఫ్ దిస్ అంటే జెడ్ లిమిటెడ్ అని ఒక కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు ఒక మిషన్ పర్చేజ్ చేశారు. ఆ మిషన్ పర్చేజ్ చేసినందుకు గాను వీళ్ళు క్యాష్ ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారు? షేర్స్ ఇస్తున్నారు. ఎంతండి అంటే 600 షేర్స్ ఇస్తున్నారంట. అండ్ దట్ ఈస్ ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ అంటే 100 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. అంటే టోటల్గా మనం మిషన్ వాల్యూ ఎంతండి అంటే 60,000 పెట్టి మనం మిషన్ పర్చేజ్ చేసి ఉంటాం. ఆ 60,000కి ఏంటంటే మనం క్యాష్ పే చేయకుండా వీఆర్ డైరెక్ట్లీ ఇష్యూయింగ్ ద ఈక్విటీ షేర్స్. క్లియర్? నెక్స్ట్
ఓకే, చూడండి 800 షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్ ఫర్ బై ద పబ్లిక్. సో మనకి ఏంటండి అంటే 600 వాళ్ళకి ఇచ్చేసాం, ఒక 800 వచ్చేసరికి ఏంటంటే బయట పబ్లిక్ సబ్స్క్రైబ్ చేశారంట. అర్థమవుతుందా? టోటల్గా మన దగ్గర 2000 ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంది, అందులో వీళ్ళు ఏంటంటే ఒక 600 వాళ్ళకి ఇష్యూ చేస్తారు, లైక్ మిషన్ పర్చేజ్ చేసినందుకు. ఒక 800 ఏమో బయట పబ్లిక్ సబ్స్క్రైబ్ చేశారు. 800 షేర్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు బై ద పబ్లిక్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ 50 పర్ షేర్ వర్ కాల్డ్. మనం ఎంత అడుగుతున్నాం అంటే ఫస్ట్ ఇయర్లో 50 రూపీస్ అడుగుతున్నాం. చెప్పండి నెక్స్ట్. పేబుల్ యాస్ 20 రూపీస్ ఏమో అప్లికేషన్లో రిసీవ్ చేసుకుంటున్నాం, 10 రూపీస్ ఆన్ అలాట్మెంట్, 10 ఆన్ ఫస్ట్ కాల్. సో ఇలా మనం అప్లికేషన్లో 20 రూపీస్, అలాట్మెంట్లో 10 రూపీస్, ఫస్ట్ కాల్లో 10 రూపీస్, సెకండ్ కాల్లో 10 రూపీస్, ఇలా 4 పార్ట్స్ కింద టోటల్ అమౌంట్ మనం ఆ 50 రూపీస్ ఏదైతే ఉందో 50 రూపీస్ కలెక్ట్ చేసుకుంటున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, 50 రూపీసే కలెక్ట్ చేసుకుంటున్నాం మనం. దిస్ ఈజ్ ఫస్ట్ ఇయర్. ఒక 1 ఇయర్లో వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 50 రూపీస్. టోటల్గా షేర్ యొక్క వాల్యూ 100 రూపీస్, అయితే మనం 50 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సింపుల్. నెక్స్ట్. సో అమౌంట్స్ ఎలా కలెక్ట్ చేసుకున్నారు, ఎన్ని షేర్స్ ఎంత అమౌంట్ పే చేశారు, ఎవరెవరు ఏం పే చేయలేదు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. చదవండి. సో అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నామండి అంటే 600 షేర్స్. 600 టోటల్గా ఎన్ని షేర్స్ మనం ఇష్యూ చేసాం పబ్లిక్కి? పబ్లిక్ ఎన్ని ఇష్యూ చేసాం? 800 ఇష్యూ చేసాం. 800లో 600 షేర్స్ ఎవరి దగ్గర అయితే 600 షేర్స్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ అమౌంట్ ఏదైతే మనం కాల్ చేసామో ఆ టోటల్ అమౌంట్ పే చేశారు. అంటే 50 రూపీస్ మనం కాల్ చేసాం, 50 రూపీస్ కూడా పే చేస్తారు. నెక్స్ట్. ఒక 125 షేర్స్ ఏంటంటే ఓన్లీ 40 రూపీసే పే చేశారు, అంటే ఒక 10 రూపీస్ పే చేయలేదు ఇంకా. నెక్స్ట్. సో ఒక 50 షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే 30 రూపీస్ పే చేశారు, ఇంకా 20 రూపీస్ పే చేయలేదు. నెక్స్ట్. సో 25 షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఓన్లీ 20 రూపీస్ పే చేశారు, ఇంకా 30 రూపీస్ పే చేయలేదు. అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి క్వశ్చన్. నెక్స్ట్ చదవండి అమ్మా. సో డైరెక్టర్స్ ఏం చేస్తున్నారండి, షేర్స్ ఫర్ఫిట్ చేద్దాం. ఫర్ఫిటెడ్ది 75 షేర్స్ ఫర్ఫిట్ చేద్దాం. ఆన్ విచ్ లెస్ దెన్ 40 రూపీస్ పర్ షేర్ హ్యాస్ బీన్ పెయిడ్. 40 రూపీస్ కంటే తక్కువగా ఎవరైతే మనకి పే చేశారో ఆ యొక్క 75 షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏంటండి అంటే విల్ ఫర్ఫిట్ చేసేద్దాం అనుకుంటున్నారు. సో అలా ఎన్ని ఉన్నాయండి మనకి? అంతేనా? చూడండి, వీళ్ళు 20 రూపీసే పే చేశారు, 40 కంటే తక్కువ పే చేశారు. వీళ్ళు 30 రూపీసే పే చేశారు, 40 కంటే తక్కువ పే చేశారు. టోటల్గా ఈ 50 షేర్స్ని, ఈ 25 షేర్స్ని, టోటల్గా 75 షేర్స్ని ఫర్ఫిట్ చేద్దాం అనుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ అయ్యారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్. ఓకే, జనరల్ ఎంట్రీస్ అడుగుతున్నారు, ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్లో మనం ఎలా ప్రజెంట్ చేయాలని కూడా అడుగుతున్నారు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ ద జనరల్ ఎంట్రీస్. బట్ బిఫోర్ స్టార్టింగ్ విత్ ద జనరల్ ఎంట్రీస్ యూ నీడ్ టు నో అబౌట్ ద క్వశ్చన్ గురించి, లైక్ క్వశ్చన్ అనేది మీకు జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఓకేనా? సో చూడండి, గుర్తుందా ఈ చార్ట్ గుర్తుందా? ఎక్కడ చూసినట్టుందా? ఫస్ట్ క్లాస్లో చూసారా? ఫస్ట్ క్లాస్లో చూసాం కదా. సో అకౌంటింగ్ ఫర్ షేర్స్ అండ్ డిబెంచర్స్, అందులో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఇష్యూ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్, ఫస్ట్ చాప్టర్. ఓకే. సో టోటల్ ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి 15 to 17 మార్క్స్ వస్తాయి ఇందులో నుంచి. క్లియర్? సో యూనిట్ టు లెర్న్. ఎస్. నెక్స్ట్ చూడండి, టోటల్గా మనకు ప్రాబ్లంలో ఏంటండి అంటే ఇన్ ది ప్రాబ్లం 600 షేర్స్ వాజ్ గివెన్ టు ఎవరికండి? కంపెనీ. ఎవరికి ఇచ్చాం? ఏ కంపెనీకి ఇచ్చాం?
అదే ఎవరికి ఎవరికి పే చేసాం, ఎవరికి, జెడ్ లిమిటెడ్కి పే చేసాం. రిమైనింగ్ ఇంకొక 800 షేర్స్ అనేది ఏం జరిగిందండి, పబ్లిక్ సబ్స్క్రైబ్ చేశారు. కరెక్టా, పబ్లిక్ సబ్స్క్రైబ్ చేశారు. అయితే ఈ సబ్స్క్రిప్షన్లో కూడా మనకి ఏంటండి అంటే మనం ఎంత అమౌంట్ అడుగుతున్నామండి అంటే మనం టోటల్గా ఈ ఇయర్లో కరెంట్ ఇయర్లో వీఆర్ ఆస్కింగ్ అబౌట్ 50 రూపీస్ అడుగుతున్నాం. టోటల్గా 50 రూపీస్ పే చేయండి అని అడిగాం. తర్వాత మిగతా బ్యాలెన్స్ 50 రూపీస్ తర్వాత నెక్స్ట్ ఇయర్లో అడుగుతారు. సో దట్ ఈస్ ద కంపెనీ విష్, ఎలాగైనా అడగొచ్చు. అయితే 50 రూపీస్ అడుగుతున్నారు. ఆ 50 రూపీస్ ఏంటంటే అప్లికేషన్లో కొంత, అలాట్మెంట్లో కొంత, ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ ఇలా పార్ట్స్ కింద అడుగుతున్నాం. అయితే ఇందులో ఒక 600 షేర్స్ ఏం చేశారండి, ఒక 600 షేర్స్ ఎంత పే చేశారు, పెయిడ్, టోటల్గా 50 రూపీస్ పే చేశారు. కరెక్టా. నెక్స్ట్ ఎంతండి, 125 షేర్స్ ఎంత పే చేశారు, 40 రూపీస్ పే చేశారు. అంటే మనకి జాగ్రత్తగా చూడండి, మనం అప్లికేషన్లో వీఆర్ కలెక్టింగ్, అప్లికేషన్లో ఎంత వస్తుందండి మనకి 20 రూపీస్ కదా, అప్లికేషన్లో ఎంత వస్తుంది, క్వశ్చన్ 20, తర్వాత అలాట్మెంట్లో 10, ఫస్ట్ కాల్లో, సెకండ్ కాల్లో, ఓకేనా, ఇంత అమౌంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇతను ఎక్కడన్నా ఇక్కడ అసలు మొత్తం పే చేశారు. సో అరియర్స్లో పే చేయందంటూ ఏమీ లేదు. ఇక్కడ చూడండి 125 షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40 రూపీస్ పే చేశారు. అంటే ఏ అమౌంట్ పే చేయలేదు చెప్పగలరా, కరెక్టే కదా. మనం ఆర్డర్ వైజ్గా వెళ్తాం. ఫస్ట్ అప్లికేషన్ ఇవ్వాలి, అప్లికేషన్ తీసుకుంటాం. తర్వాత అలాట్మెంట్, నెక్స్ట్ అలాట్మెంట్ ఇవ్వాలి 10 రూపీస్, అలాట్మెంట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ కాల్ తీసుకుంటాం. అలా టోటల్గా 20, 10, 10, 20, 30, 40 రూపీస్ కలెక్ట్ చేసామంటే ఈ సెకండ్ కాల్ అమౌంట్ ఇంకా కలెక్ట్ చేయలేదు. కరెక్టా. సో ఇంకా సెకండ్ కాల్ వాజ్ నాట్ కలెక్టెడ్. క్లియర్. నెక్స్ట్ ఎన్ని షేర్స్ ఉన్నాయండి, 125 తర్వాత 50 షేర్స్లో ఎంత పే చేశారండి వాళ్ళు, 30 రూపీస్ పే చేశారు. సో 30 రూపీస్ పే చేశారంటే వాళ్ళు ఏమేం పే చేయలేదు, సూపర్, ఫస్ట్ కాల్ పే చేయలేదు, అలాగే సెకండ్ కాల్ కూడా పే చేయలేదు. క్లియరా. నెక్స్ట్ 25 షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు ఎంత పే చేశారు, 20 రూపీస్ పే చేశారు. 20 రూపీస్ పే చేశారంటే ఏం పే చేయలేదు వాళ్ళు, అలాట్మెంట్ పే చేయలేదు, ఫస్ట్ కాల్ పే చేయలేదు, అలాగే సెకండ్ కాల్ కూడా పే చేయలేదు. ఓన్లీ అప్లికేషన్ ఇచ్చేసి, సో దే డిడెంట్ పేడ్ ఎనీథింగ్, వాళ్ళు ఏది కూడా పే చేయలేదు. ఇంతవరకు ఓకేనా, క్లియర్. అంటే మనం ప్రతిదీ అడుగుతూనే వెళ్ళాం. ఇక్కడ ఇంకొక అజంప్షన్ ఏంటంటే అంటే, సో మనం ఫర్ఫిట్ చేస్తుంది ఎప్పుడు అంటే లాస్ట్లో ఫర్ఫిట్ చేస్తున్నాం. ఒక పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే 40 రూపీస్ కంటే తక్కువగా పే చేశారో వాళ్ళ షేర్స్ అని ఫర్ఫిట్ చేస్తామని చెప్పాం. అంటే ప్రతిసారి కూడా మనం ఏంటంటే డ్యూ ఎంట్రీస్ రికార్డ్ చేయాల్సిందే, ప్రతిసారి కాల్సిన ఏరియాస్ రికార్డ్ చేయాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 125 షేర్స్కి దే డిడెంట్ పేడ్ సెకండ్ కాల్ పే చేయలేదు. బట్ కాల్సింది మనం ఏంటంటే అంటే సెకండ్ కాల్ పే చేయకపోయినా కానీ డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలా లేదా, రికార్డ్ చేయాలి. బికాస్ డ్యూ ఎంట్రీ ఎందుకు రికార్డ్ చేస్తామంటే వాళ్ళు పే చేయలేదు, ఓకే, బట్ కాకపోతే మనం పే చేస్తారని డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలి. రిసిప్ట్ ఎంట్రీలో ఏంటంటే కాల్సిన ఏరియాస్ రికార్డ్ చేస్తాం. అవుతుందా. సేమ్ లైక్ రిమైనింగ్ అన్ని కూడా ఏంటంటే 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇంతవరకు అర్థమైందా, క్లియరా. ఎస్. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగిందండి, మళ్ళీ క్వశ్చన్ ఫస్ట్ నుంచి రావాలి. సో 1 by 1 జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే క్వశ్చన్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. ఆఫ్ ది 600 షేర్స్ వర్ ఇష్యూడ్ యాజ్ ఫుల్లీ పెయిడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ మిషన్ పర్చేజ్డ్ ఫ్రమ్ జెడ్ లిమిటెడ్. మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక మిషన్ పర్చేజ్ చేసాం. సో ఎంట్రీస్ రికార్డ్ చేయాలి అంటే, సో ఫస్ట్ వినండి, తర్వాత యూ కెన్ రికార్డ్ లేటర్, నో ఇష్యూస్. సో ఫస్ట్ ఏంటండి, జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. జర్నల్ ఎంట్రీస్, ఫస్ట్ ఎంట్రీ వాజ్ లైక్ వీ హ్యావ్ పర్చేజ్డ్ ద మిషన్. కరెక్టా. మిషన్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏంటండి, ఏంటి చెప్పండి. అసెట్ అంటే మిషన్ అకౌంట్ డెబిట్ టు మిషన్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏంటండి అని అడుగుతున్నాను నేను. సూపర్.
మిషన్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏంటండి, మిషన్ అకౌంట్ డెబిట్ టు జెడ్ లిమిటెడ్ కదా, క్రెడిట్ మనకి లైక్ క్రెడిటర్ మనం పర్చేజ్ చేసాం. సో క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ జెడ్ లిమిటెడ్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు జెడ్ లిమిటెడ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఆ తర్వాత పేమెంట్ మనం జెడ్ లిమిటెడ్కి పే చేస్తాం. సో మీరు నెట్ ఎంట్రీ రాసినా కానీ ఓకే ఈక్విటీ షేర్ అని, బట్ కాకపోతే ఏంటంటే సపరేట్గా రాస్తే ఇట్ విల్ బి గుడ్. ఓకే, సో జెడ్ లిమిటెడ్ ఎంత వాల్యూ అండి, 60,000. నెక్స్ట్ వీఆర్ పేయింగ్ టు ద జెడ్ లిమిటెడ్కి ఇప్పుడు మనం పే చేస్తున్నాం. చెప్పండి మనం ఏం పే చేస్తున్నాం, క్యాష్ ఇస్తున్నామా బ్యాంక్ ఇస్తున్నామా, షేర్స్ ఇస్తున్నాం. టు జెడ్ లిమిటెడ్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎన్నండి 600 షేర్స్ ఇస్తున్నాం అట్ ద రేట్ 100 రూపీస్. సో టోటల్గా 60,000. ఇంతవరకు క్లియరా, టిల్ నౌ క్లియర్ ఎవ్రీవన్, షూర్, ఎనీ డౌట్? ఏదైనా డౌట్ ఉందండి ఇంతవరకు? క్లియర్. చూడండి నెక్స్ట్ ఎంట్రీ చూడండి. నెక్స్ట్ ఎంట్రీ ఏం రికార్డ్ చేయాలి, నెక్స్ట్ ఏం రికార్డ్ చేయాలి, 800 shares were subscribed for by the public and during the first year 50 rupees per share was called up, payable 20 rupees on application. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఎంట్రీ ఏంటండి అంటే అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నట్టు ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో అప్లికేషన్లో ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం మనం, 20 రూపీస్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఆ 20 రూపీస్ ఎన్ని షేర్స్ మీద రిసీవ్ చేసుకుంటున్నాం, 800. అంటే అందరూ పే చేసినట్లేనా, 800 ఇష్యూ చేశారు, 800 షేర్స్ కూడా అప్లికేషన్ పే చేశారు. కరెక్టా కదా, చూసామా అది మనం ప్రాబ్లంలో 800 షేర్స్ కూడా అప్లికేషన్ అమౌంట్ అయితే అందరూ పే చేశారు. కరెక్టా, చూడండి ఇక్కడ ఇదంతా కంబైన్ చేస్తే ఎంత వస్తుందండి, 800ఏనా, ఆ 800నే డివైడ్ చేసాం మనం. 800 షేర్స్ ఉన్నాయి మన దగ్గర, 800లో 600 మెంబర్స్ ఏమో అందరూ పే చేస్తారు, 125 మెంబర్స్ ఏమో 40 రూపీస్ పే చేశారు, 50 మెంబర్స్ 30 రూపీస్ పే చేశారు, 25 మెంబర్స్ 20 రూపీస్ పే చేశారు. అలా అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఏంటండి అంటే 800 మెంబర్స్ మాత్రం అందరూ కూడా అప్లికేషన్ అమౌంట్ అయితే పే చేశారు. మినిమం 20 రూపీస్ పే చేశారా, సో మినిమం 20 రూపీస్ పే చేశారంటే 800 మెంబర్స్ కూడా దే పెయిడ్ ద అప్లికేషన్ మనీ. అప్లికేషన్ మనీ ఏదైతే ఉందో అప్లికేషన్ మనీ అయితే పే చేస్తారు. ఓకేనా, సో ఫస్ట్ ఎంట్రీ ఏంటండి అంటే ఆ 800 మెంబర్స్ రిలేటెడ్గా వీఆర్ కలెక్టింగ్ అప్లికేషన్ మనీ కలెక్ట్ చేస్తున్నాం. సో కలెక్ట్ చేస్తుంటే వీఆర్ ద కంపెనీకి మనకి క్యాష్ ఆర్ బ్యాంక్ వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. సో బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్, బ్యాంక్ అకౌంట్ డెబిట్. చెప్పండి ఎంత వాల్యూతో డెబిట్ చేయాలి, 60,000. 60,000 16,000 అంటే 800 షేర్స్ మీద వీఆర్ కలెక్టింగ్ 20 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. సో ఇట్ విల్ బి 16,000. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు దట్స్ ఇట్ షేర్ అప్లికేషన్ అకౌంట్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు share capital account. Application account was transferred to the capital. Share application account debit to share capital account. 16,000. Correct? Simple. Next. నెక్స్ట్ ఎంట్రీ అండి. నెక్స్ట్ ఏం జరిగింది, అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, అలాట్మెంట్లో ఎంత కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం మనం, 10 రూపీస్ కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ వీ నీడ్ టు రికార్డ్ ద డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోవాలి, డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోవాలి. అలాట్మెంట్కి 800 తీసుకోవాలా, ఎందుకండి, $800 షేర్స్కి కూడా మనం అడుగుతున్నాం అలాట్మెంట్కి, బికాజ్ 800 షేర్స్ కూడా అప్లికేషన్ అమౌంట్ పే చేశారు కాబట్టి
800 షేర్స్ కూడా మనం ఏం చెప్తున్నాం అంటే అలాట్మెంట్ చేస్తున్నాం, 10 రూపీస్ పే చేయండి అని అడుగుతున్నాం. ఓకేనా, పే చేశారా లేదని తర్వాత డిస్కస్ చేద్దాం. అలాట్మెంట్ అమౌంట్ అందరూ పే చేశారా? అందరూ పే చేస్తారా? కొంతమంది పే చేయలేదు కదా. సో దట్ విల్ రికార్డ్ లేటర్. బట్ ఫస్ట్ డ్యూ ఎంట్రీ అయితే మనం ఫుల్గా రికార్డ్ చేస్తామా? సో డ్యూ ఎంట్రీ వచ్చేసరికి సో మనం వస్తుంది అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకోగలమని రికార్డ్ చేస్తున్నాం. సో దట్స్ వై షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అండి వాల్యూ? 800 షేర్స్ ఇంటూ 10 రూపీస్ ఎంత వస్తుంది అప్పుడు? 8000. సో ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఏంటండి? రిసిప్ట్ ఎంట్రీ. డ్యూ ఎంట్రీ అయిపోయింది, రిసిప్ట్ ఎంట్రీ. రిసిప్ట్ ఎంట్రీకి వెళ్ళినప్పుడు బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ హౌ మచ్ అమౌంట్. మనం ఎంత కలెక్ట్ చేసుకున్నాం, అలాట్మెంట్లో ఎంత కలెక్ట్ చేసుకున్నాం చెప్పండి. 600లో కలెక్ట్ చేసుకున్నామా? 125 కలెక్ట్ చేసామా? 50 కలెక్ట్ చేసామా? 25లో కలెక్ట్ చేయలేదు. సో అంటే టోటల్గా మనం కలెక్ట్ చేసింది ఎన్ని షేర్స్ అండి? 600 ప్లస్ 125 షేర్స్ ప్లస్ 50. ఎన్ని షేర్స్ కలెక్ట్ చేసాం? 775 షేర్స్ మీద మనం అలాట్మెంట్ అమౌంట్ కలెక్ట్ చేసాం. అర్థమవుతుందా? 25 షేర్స్ మీద ఓన్లీ 20 రూపీసే కలెక్ట్ చేసాం కాబట్టి అలాట్మెంట్ అమౌంట్ కలెక్ట్ చేయలేదు. సో టోటల్గా మనం ఎన్ని షేర్స్ మీద అలాట్మెంట్ కలెక్ట్ చేసామండి అంటే 60, 125, 50, టోటల్గా 775 షేర్స్ మీద మనం ఏంటండి అంటే అలాట్మెంట్ అమౌంట్ కలెక్ట్ చేసాం. సో 775 ఇంటూ ఎంత కలెక్ట్ చేసామండి? 10 రూపీస్ కలెక్ట్ చేసాం. అప్పుడు ఎంత వస్తుంది? 7750. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? కొంత అమౌంట్ కలెక్ట్ చేయలేదు కదా, దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు కాల్స్ ఇన్ అరియర్స్. మనం రిసీవ్ చేసుకుంటాం, దట్ ఈస్ ఎ కలెక్టబుల్ అని దట్ ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ని మనం కాల్స్ ఇన్ అరియర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎంత ట్రాన్స్ఫర్ చేయాలండి అంటే కాల్స్ ఇన్ అరియర్స్ ఇంకా ఎంత రిసీవ్ చేసుకోవాలండి మనం? 25 షేర్స్ మీద 10 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. సో 25 ఇంటూ 10 విల్ బి రిసీవబుల్. దిస్ ఈజ్ రిసీవబుల్. సో ఆ రిసీవబుల్ బ్యాలెన్స్ని కాల్స్ ఇన్ అరియర్స్కి పంపించాం. సో వాల్యూ ఎంత వస్తుంది? 250. సో 2 షేర్ అలాట్మెంట్ అకౌంట్ వాల్యూ ఎంతండి? 8000. నెక్స్ట్ అయిపోయింది, అలాట్మెంట్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ఏం పాస్ చేయాలి మనం? ఫస్ట్ కాల్ అకౌంట్. ఫస్ట్ కాల్ అకౌంట్ అంటే ఫస్ట్ ఏం ఎంట్రీ పాస్ చేస్తాం? డ్యూ ఎంట్రీ పాస్ చేస్తాం. సో డ్యూ ఎంట్రీకి చెప్పండి, ఎంట్రీ ఏంటి డ్యూ ఎంట్రీకి? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ మీద మనం అలా అడగాలి? ఈసారి ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అడగాలి? 800. అదేంటండి, ఇతను పే చేయలేదు కదా అలాట్మెంట్. మరి ఇతను అలాట్మెంట్ పే చేయలేదు కదా, మళ్ళీ ఇతను కూడా అడుగుతారా వెళ్ళి? ఇతను అలాట్మెంట్ పే చేశారా? పే చేయలేదు అన్నీ అడుగుతారా? ఆయన అడుగుతారా? అడుగుతారు. అలాట్మెంట్ పే చేయలేదు, ఫస్ట్ కాల్ పే చేయండి, ఫస్ట్ కాల్ ప్లస్ అలాట్మెంట్ 2 పే చేయండి అని అడుగుతాం మళ్ళీ. అర్థమవుతుందా? సో మనమైతే అడుగుతాం, బికాస్ మనకు ప్రాబ్లం చెప్పలేదు. అక్కడితో క్లోజ్ చేస్తాం, అక్కడితో పర్ఫెక్ట్ చేస్తాం అని చెప్పారా? చెప్పలేదు. త్రూ అవుట్ ద ఇయర్ అడుగుతూనే ఉన్నాం మనం. సో త్రూ అవుట్ ద ఇయర్ ఎంతైతే పే చేస్తారో ఆ బ్యాలెన్స్ అంతా తీసుకొని ఎవరైతే 40 రూపీస్ కంటే తక్కువ పే చేస్తారో వాళ్ళకి షేర్స్ క్యాన్సిల్ చేస్తాం. అర్థమవుతుందా? క్లియర్, సింపుల్. సో దట్స్ వై మనం ఏంటంటే అడిగేటప్పుడు అందరిని అడిగేస్తాం. అయితే అతను అలాట్మెంట్ పే చేసినా, ఫస్ట్ కాల్ పే చేసినా, అసలు పే చేసినా పే చేయకపోయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అడగడం మాత్రం అందరిని అడుగుతాం. ఆ నెక్స్ట్ టైం అయినా అతను మళ్ళీ అలాట్మెంట్ ప్లస్ ఫస్ట్ కాల్ పే చేస్తే పే చేయాలి. బట్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు కాబట్టి అతను పే చేయలేదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలంటే టోటల్ 800 షేర్స్కి కూడా డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో డ్యూ ఎంట్రీ ఏంటండి? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. టోటల్గా 800 షేర్స్ ఉన్నాయి. 800 షేర్స్ మీద ఫస్ట్ కాల్ అమౌంట్ ఎంత కలెక్టబుల్? 800 షేర్స్ మీద మనకి ఫస్ట్ కాల్ 10 రూపీస్ ఈస్ ద కలెక్టబుల్ అమౌంట్. సో టోటల్గా 8000. సింపుల్.
చూడండి 8,000 and 8,000. నెక్స్ట్ ఎంట్రీ రిసిప్ట్ ఎంట్రీ అంతేనా. అప్లికేషన్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంట్రీ రికార్డ్ చేయాలి. ఎంట్రీ రికార్డ్ చేయాలంటే మనం ఏం రికార్డ్ చేస్తామండి, బ్యాంక్ అకౌంట్. సో వీఆర్ రిసీవింగ్ ద అమౌంట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ కాల్లో ఎంత అమౌంట్ మనం కలెక్ట్ చేస్తున్నాం, ఫస్ట్ కాల్లో మనం ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం? ఎంతండి? అచ్చా, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఫస్ట్ కాల్ అమౌంట్ పే చేశారు? 7. అంటే 600 మెంబర్స్ కూడా 600 మెంబర్స్ అప్లికేషన్ ఫస్ట్ కాల్ పే చేశారు. 125 మెంబర్స్ కూడా ఫస్ట్ కాల్ పే చేశారు. 50 మెంబర్స్ కూడా పే చేయలేదు. 50 మెంబర్స్ పే చేయలేదు బికాస్ ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ పే చేయలేదు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే 125 మెంబర్స్ ఓన్లీ సెకండ్ కాల్ పే చేయలేదు, అంటే ఫస్ట్ కాల్ పే చేసి ఉంటారు. సో టోటల్గా మనకు ఫస్ట్ కాల్ పే చేసింది ఎంతమంది అండి అంటే 600 + 125 725 మెంబర్స్ ఫస్ట్ కాల్ అమౌంట్ పే చేశారు. సో ఆ 725 మెంబర్స్ దగ్గర నుంచి మనం 10 రూపీస్ కలెక్ట్ చేస్తాం ఈ షేర్కి. సో 725 × 10 అంటే 7,250 విల్ బి డెబిటెడ్ టు ద బ్యాంక్ అకౌంట్. కరెక్టా? సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 7,250. సో 725 షేర్స్ ఇంటూ 10 అంటే 7,250. క్లియరా? అర్థమవుతుందా? క్లియర్. నెక్స్ట్ టోటల్గా మనం 8,000 వస్తుంది అనుకుని రాసాం కదా ఎంట్రీ. మరి టోటల్గా ఎంట్రీ ఎంత వస్తుందని రాసాం? 8,000 వస్తుందని రాసాం. బట్ మనకి ఎంత వస్తుందండి? 7,250 రిసీవ్ చేసుకున్నాం. ఇంకా రిసీవ్ చేసుకోవాల్సింది ఎంత? 75 షేర్స్ మీద 10 రూపీస్ రిసీవ్ చేసుకోవాలి. అంటే ఇంకా 750 రూపీస్ ఈజ్ ఏ రిసీవబుల్. ఇంకా రిసీవ్ చేసుకోలేదు, రిసీవ్ చేసుకోవాలి. ఆ 750 విల్ బి ట్రాన్స్ఫర్ టు ది కాల్స్ ఇన్ అరియర్స్. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ 750 to share ఫస్ట్ కాల్ అకౌంట్. ఎంతండి? 8,000. అర్థమవుతుందా క్వశ్చన్? నెక్స్ట్ ఏం జరిగిందండి? ఫైనల్ కాల్ అయినా ఇంకా ఫైనల్ కాల్కి ఫస్ట్ ఏం రికార్డ్ చేస్తాం మనం? వెల్ రికార్డ్ ద డ్యూ ఎంట్రీ. సో ఇప్పుడు డ్యూ ఎంట్రీలో చెప్పండి, షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. వాల్యూ ఎంత వస్తుందండి? 8,000. బికాజ్ మనకి ఏంటంటే ప్రతి టైం కూడా మనం ఏంటంటే 8,000 వస్తుంది అని మనం రికార్డ్ చేయాలి. అర్థమవుతుందా? మనకి ఏదైతే ఇంతకుముందు ఆల్రెడీ రికార్డ్ చేసాం, వస్తుంది రాని ఏదైతే రాలేదో దట్ వాజ్ ట్రాన్స్ఫర్ టు ద కాల్స్ ఇన్ అరియర్స్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఈసారి సెకండ్ కాల్ మనం అడుగుతున్నాం, ఎంత మనం రిసీవ్ చేసుకోగలం అంటే 8,000 రిసీవ్ చేసుకోగలం. సో ఆ రిసిప్టెంట్ లైక్ డ్యూ ఎంట్రీ అనేది రికార్డ్ చేయాలి. సో డ్యూ ఎంట్రీ వచ్చేసరికి షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 8,000. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? రిసిప్ట్ ఎంట్రీ. సో రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏమని రికార్డ్ చేస్తాం మనం? బ్యాంక్ అకౌంట్ డెబిట్. సో ఏదైనా పే చేయని వాళ్ళు ఉంటే కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ సెకండ్ కాల్. సో రికార్డ్ చేయండి. బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. సో డెబిట్లో మనం ఎంత రిసీవ్ చేసుకున్నామండి టోటల్గా? సెకండ్ కాల్ అమౌంట్. సెకండ్ కాల్ అమౌంట్ ఎవరెవరు పే చేశారు చెప్పండి? ఎంతమంది పే చేశారు? ఓన్లీ 600 మెంబర్సే పే చేశారు. ఇక నెక్స్ట్ నుంచి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే సెకండ్ కాల్ ఎవరూ పే చేయలేదు. చూడండి, 125 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే డిడ్ంట్ పే సెకండ్ కాల్. 50 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే డిడ్ంట్ పే ఫస్ట్ అండ్ సెకండ్ కాల్, రెండు పే చేయలేదు. అసలు 25 షేర్స్ అయితే అలాట్మెంట్ పే చేయలేదు, ఫస్ట్ కాల్ పే చేయలేదు, సెకండ్ కాల్ పే చేయలేదు. అర్థమవుతుందా? సో అల్టిమేట్గా మనకి సెకండ్ కాల్ కూడా పే చేసింది ఎవరండి అంటే ఓన్లీ 600 షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు మాత్రమే సెకండ్ కాల్ కూడా పే చేశారు. సో మనం వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. 600 ఇంటూ 10 రూపీస్ కలెక్ట్ చేసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. 600 ఇంటూ 10 6,000. బట్ మనం రిసీవబుల్ అని ఎంత చూపించామండి? 8,000 చూపించాం. అంటే ఇంకా 2,000 మనం రిసీవ్ చేసుకోవట్లేదు. సో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది
కాల్స్ ఇన్ అరియర్స్, దట్స్ ఇట్. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ ఎంతండి 2000 టు షేర్ సెకండ్ కాల్. ఇంకా మనకు ఫైనల్ కాల్ అని చెప్పలేదు కాబట్టి సో యూ కెన్ డైరెక్ట్లీ రికార్డ్ యాజ్ సెకండ్ కాల్. బికాజ్ ఇంకా మనం 50 కలెక్ట్ చేస్తున్నాం, ఇంకో 50 నెక్స్ట్ ఇయర్లో కలెక్ట్ చేస్తాం. దట్స్ ఇట్. టోటల్గా 8000 అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందా? క్లియర్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఇంకేమున్నాయండి ఎంట్రీస్, అంతేనా? చూడండి, అప్లికేషన్ ఎంట్రీస్ రికార్డ్ చేసాం, అలాట్మెంట్ ఎంట్రీస్ రికార్డ్ చేసాం, ఫస్ట్ కాల్ రికార్డ్ చేసాం, సెకండ్ కాల్ రికార్డ్ చేసాం. ఆ తర్వాత ఏం చెప్తున్నారండి అంటే ది డైరెక్టర్స్ ఫర్ఫీటెడ్ ది 75 shares ఆన్ విచ్ లెస్ దెన్ 40 rupees పర్ షేర్ హ్యాస్ బీన్ పేయిడ్. ఎవరైతే 40 rupees కంటే తక్కువగా పే చేశారో అలా 75 shares ఉన్నాయి. ఆ 75 shares కూడా మనం ఏంటండి అంటే వీఆర్ క్యాన్సిలింగ్ దో 75 shares. ఆ 75 shares మనం క్యాన్సిల్ చేస్తున్నామండి అని చెప్పారు. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నామండి అంటే సో మనం ఏం చేయాలండి? సో ఎంట్రీ ఎలా వస్తుంది? షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ఫర్ఫీచర్ అకౌంట్ రికార్డ్ చేయండి. సో 75 shares రిలేటెడ్గా వీ నీడ్ టు ఏదైతే మనం షేర్ క్యాపిటల్ ఆల్రెడీ క్రెడిట్ చేసామో దాన్ని ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసేయాలి. సో ఫర్ఫీచర్ ఎంట్రీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత అండి? షేర్ క్యాపిటల్ మీకు ఎంత? ఇప్పుడు మనం ఎంత క్యాపిటల్ క్యాన్సిల్ చేయాలి? ఎంత క్యాపిటల్ క్యాన్సిల్ చేయాలి చెప్పగలరా? 75 ఇంటూ ఎంత? 50 అంతేనా? ఎంత క్యాపిటల్ క్యాన్సిల్ చేయాలి? ఎంత క్యాపిటల్ క్యాన్సిల్ చేయాలి? $75 into 50. ఎందుకండి? ఆల్రెడీ మనం ఆ 75 shares ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రతిసారి కూడా ఏంటి ఇక్కడ చూడండి, ఆ 75 shares రిలేటెడ్గా దీస్ ఆర్ ద 75. ఈ 75 shares రిలేటెడ్గా అప్లికేషన్ టైంలో 20 rupees ఇచ్చారు కాబట్టి క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేసాం. కరెక్టా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 75 shares ఉన్నాయి మన దగ్గర, 75 members ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ మనీ 20 rupees ఇచ్చారు, అప్లికేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ తర్వాత ఈ 75 shares కూడా అలాట్మెంట్ అమౌంట్ ఇస్తారు అని మనం ఎంత పంపించాం? 10 rupees పంపించాం షేర్ క్యాపిటల్కి ఆల్రెడీ. ఈ 75 shares మనకేంటి ఫస్ట్ కాల్ అమౌంట్ పే చేస్తారని మనం ఎంత పంపించాం? 10 rupees ఫస్ట్ కాల్ పంపించాం. ఇదే 75,000 shares సెకండ్ కాల్ కూడా పే చేస్తారని ఇంకో 10 rupees కూడా షేర్ క్యాపిటల్ పంపించాం. సో ఇలా టోటల్గా షేర్ క్యాపిటల్ అకౌంట్కి ఎంత పంపించామండి అంటే 50 rupees పంపించాం. పర్ షేర్కి 50 rupees పంపించాం. సో అల్టిమేట్గా 75 shares మీద 50 rupees ఇస్ ద షేర్ క్యాపిటల్ ఆల్రెడీ క్రెడిటెడ్. ఆల్రెడీ మన బుక్స్లో మనం ఎంట్రీస్ పాస్ చేసినప్పుడు షేర్ క్యాపిటల్లో ఆల్రెడీ 75 into 50 క్రెడిట్ అయింది. ఒకసారి 75 into 50 into 20, 25 into 20 అలా మనకు ప్రతిసారి క్రెడిట్ అయిపోతూ వస్తుంది. సో అల్టిమేట్గా 75 shares మీద ఏంటంటే మనకి టోటల్గా కాల్డ్ అప్ ఫేస్ వాల్యూ ఎంతండి అంటే 50 rupees. అర్థమవుతుందా? సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇక్కడ ఏదైతే మనం డెబిట్ చేస్తున్నామో దిస్ నీడ్స్ టు బి కాల్డ్ అప్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్స్. మీరు ఎంతైతే కాల్ చేశారో అదంతా కూడా డెబిట్ చేసేయచ్చు. సో టోటల్గా మనం కాల్ చేసిన అమౌంట్ ఎంత అండి? టోటల్గా అడిగింది ఎంత? 50 rupees అడిగాం. టోటల్గా మనం కాల్ చేసిన 50 rupees. సో ఫేస్ వాల్యూ కూడా 50 కదా. ప్రీమియం ఏమన్నా అందులో? ప్రీమియం ఏం లేదు. సో ఆ టోటల్గా 50 rupees అనేది యూ కెన్ డైరెక్ట్లీ మల్టిప్లై విత్ దిస్. ఓకేనా? యూ డోంట్ హ్యావ్ సెక్యూరిటీస్ ప్రీమియం కాబట్టి ఫేస్ వాల్యూ ఈజ్ 50. సో 50 into 75. చెప్పండి, ఈ ఎంట్రీ ఎవరికైనా డౌట్ ఉందా?
డస్ ఎనీ వన్ హ్యాస్ ఎనీ డౌట్? ఇక్కడ అర్థం కాలేదా? ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? క్లియర్? అర్థమైందా అందరికి? షూర్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్టార్ట్ చేద్దామా? చెప్పండి, వాల్యూ ఎంత? 3750 is the capital balance that we need to cancel. నెక్స్ట్ అండి, అలాగే ఈ షేర్స్ మీద మనం కాల్సిన ఏరియాస్ అని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ రిసీవ్ చేసుకుంటాం. మనం కాల్సిన ఏరియాస్ అంటే నథింగ్ బట్ దట్ ఈస్ ద రిసీవబుల్. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో రిసీవ్ చేసుకుంటామని కాల్సిన ఏరియాస్ ఒక అకౌంట్ ఓపెన్ చేసాం, డెబిట్ చేసాం. ఇంక ఇప్పుడు రిసీవ్ చేసుకుంటాం. మనం వీఆర్ క్యాన్సిలింగ్ ద షేర్సే క్యాన్సిల్ చేస్తుంటే అతను మళ్ళీ ఇంకెందుకు పే చేస్తారండి? హీ వోంట్ పే. దట్స్ వై కాల్సిన ఏరియాస్ ఏదైతే డెబిట్ చేసామో దట్ నీడ్స్ టు బి క్యాన్సిల్డ్. క్యాన్సిల్ చేయాలి అంటే ఆల్రెడీ కాల్సిన ఏరియాస్ డెబిట్ అయింది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం క్రెడిట్ చేయాలి. సో టు కాల్సిన ఏరియాస్ అకౌంట్, టు కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్, టు కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. ఎంత పంపించాలి కాల్సిన ఏరియాస్కి? ఎంత అండి? చెక్ చేయండి. 1. అచ్చా, టోటల్ వాల్యూ చెప్తున్నారా? నార్మల్గా వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి, మల్టిప్లికేషన్స్ చెప్పండి. 50 ఇంటూ మనకి టోటల్గా ఫస్ట్ కాల్ పే చేయలేదు, సెకండ్ కాల్ పే చేయలేదు. అంటే ఫస్ట్ కాల్లో ఒక 10 రూపీస్ కాల్సిన ఏరియాస్ పంపించుంటాం, సెకండ్ కాల్లో ఒక 10 రూపీస్ కాల్సిన ఏరియాస్ పంపించుంటాం. సో టోటల్గా 20 రూపీస్ ఇక్కడ. నెక్స్ట్ 25 షేర్స్ రిలేటెడ్గా అలాట్మెంట్ అప్పుడు కాల్సిన ఏరియాస్ పంపించాం. పే చేస్తారు అనుకున్నాం, పే చేయలేదు. అలాట్మెంట్లో కాల్సిన ఏరియాస్ ఉంది, ఫస్ట్ కాల్లో కాల్సిన ఏరియాస్ ఉంది, సెకండ్ కాల్లో కూడా కాల్సిన ఏరియాస్ ఉంది. సో టోటల్గా అలాట్మెంట్ 10, ఫస్ట్ కాల్ 10, సెకండ్ కాల్ 10. సో టోటల్గా 30 రూపీస్ అనేది రిసీవబుల్ కాల్సిన ఏరియాస్లో ఆల్రెడీ డెబిట్ అయింది కాబట్టి ఈ టోటల్ అమౌంట్ నౌ వీ నీడ్ టు క్యాన్సిల్. కరెక్టా? అలాగే చేశారా? సింపుల్. 50 into 20, 25 into 30. సూపర్. చూడండి, కాల్సిన ఏరియాస్ అకౌంట్లో 50 షేర్స్ మీద ఎంత అండి మనకి? ఎంత కాల్సిన ఏరియాస్ రికార్డ్ చేస్తాం? 20. 20 ప్లస్ 25 into 30. ఇంతేనా? చెప్పండి, వాల్యూ ఎంత? 1750. 1750 is the calls in arrears account. Next ఏంటండి ఎంట్రీ? టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్, టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ఎంత అమౌంట్ పంపించాలి? బ్యాలెన్స్ పంపించేస్తున్నారా? బ్యాలెన్స్ రాయొచ్చు, బట్ కాకపోతే ఏంటంటే ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయాలంటే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ఏ అమౌంట్ పంపిస్తాం? మనం ఎంతైతే కలెక్ట్ చేసామో ఆ అమౌంట్ అంతా కూడా షేర్ ఫర్ ఫ్యూచర్. మనం ఏదైతే కలెక్ట్ చేసామో అదంతా మనకు గెయినే కదా ఇప్పుడు. సో టోటల్గా మనం ఎంత కలెక్ట్ చేసామండి? 50 షేర్స్ మీద ఎంత కలెక్ట్ చేసాం? ఎంత? 30 రూపీస్ కలెక్ట్ చేసాం. అదే 25 షేర్స్ మీద ఎంత కలెక్ట్ చేసాం? ఎంత? 20 రూపీస్ కలెక్ట్ చేసాం అప్లికేషన్ అమౌంట్. సో ఎంత వస్తుందండి? 2000. దట్స్ ఇట్. Share for future account was completed. అర్థమవుతుందా? ఫర్ఫిట్ చేస్తాం, షేర్స్ వాజ్ ఫర్ఫిటెడ్. క్లియరా? రీఇష్యూ జరిగినట్లేదని ఇచ్చారా క్వశ్చన్లో? రీఇష్యూ జరిగినట్లేదని ఇచ్చారు క్వశ్చన్లో. దట్స్ ఇట్. అయితే ఎంట్రీస్ ఇక్కడతో క్లోజ్ చేసేయచ్చు మీరు. ఇంకా అదవుతుందా? రీఇష్యూ జరిగినప్పుడు మాత్రమే క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయాలి. రీఇష్యూ జరగకపోతే క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేస్తారా? జస్ట్ క్యాపిటల్కి యాడ్ చేసుకుంటాం బ్యాలెన్స్ షీట్లో. సో నో ఎనీ అదర్ ఎంట్రీ విల్ బి రిక్వైర్డ్. ఇంకా వేరే ఎంట్రీ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. రీఇష్యూ జరిగితే ఎంట్రీస్ సపరేట్గా ఉంటాయి, రీఇష్యూ జరగకపోతే ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? దట్స్ ఇట్. సో
నోట్ చేసుకుంటారా? నోట్ చేసుకున్నారా? అందరూ నోట్ చేసుకున్నారా? ప్రాబ్లమ్ స్టార్టింగ్లో నేనేం చెప్పాను? నోట్ చేసుకోవద్దన్నాను కదా. ఓకే, అందరూ నోట్ చేసుకున్నారా? అంతేనండి, క్వశ్చన్ అయిపోయింది. లైక్ జనరల్ ఎంట్రీస్ అయిపోయాయి. సో బ్యాలెన్స్ షీట్లో ఎలా రిఫ్లెక్ట్ చేయాలి ఏంటనేది సో విల్ డిస్కస్, అదొకటి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్ అంటే విల్ క్లోజ్ ఫర్ నౌ. చెప్పండి, చాప్టర్ ఎలా ఉందండి? డిఫికల్ట్గా ఉందా, ఈజీగా ఉందా? కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుందా? నార్మల్ చాప్టర్ ఎలా ఉంది? ఈజీయా? ఈజీయే. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. జనరల్ ఎంట్రీస్ ఏంటంటే మీరు మల్టిపుల్ టైమ్స్ రివర్స్ చేశారంటే ఇంత డిఫికల్ట్ అనిపించదు మీకు. ఈజీగా ఆటోమేటిక్గా ఏంటంటే యూ కెన్ డూ లైక్ ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా కూడా ఈజీగా ఏంటంటే బ్యాలెన్సెస్ తీసేసి మీరు క్యాలిక్యులేషన్ చేయగలరు. అర్థవుతుందా? బట్ ఇట్ రిక్వైర్స్ సమ్ ప్రాక్టీస్. సో మీరు కొంత ప్రాక్టీస్ చేయాలి. సో జస్ట్ ఎంట్రీస్ కాబట్టి ఎంట్రీస్ అండి చాలా సింపుల్. జస్ట్ మీరు ఎంట్రీస్ నేర్చుకుంటే చాలు, ఏ క్వశ్చన్ అయినా చేయగలరు. అర్థవుతుందా? బికాజ్ మనల్ని ఈ చాప్టర్లో అడిగేదంతా కూడా ఎంట్రీసే. సో మీరు ఎంట్రీస్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే, దెర్ ఈజ్ నో ఎనీ ఆప్షన్. సో ప్రతి ఎంట్రీ తీసుకోండి. ఫస్ట్ ఎంట్రీ ఏదైతే రికార్డ్ చేసామో, బ్యాంక్ టు అప్లికేషన్ రికార్డ్ చేసాం, ఆ ఎంట్రీ దగ్గర నుంచి ప్రతిదీ మీరు ఓన్గా అనాలిసిస్ చేయండి. ఎంట్రీ బ్యాంక్ టు షేర్ క్యాపిటల్ ఎందుకు రాస్తున్నాం, షేర్ క్యాపిటల్ని మళ్ళీ క్యాపిటల్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అక్కడ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేసింది అల్టిమేట్గా ఏమవుతుంది. సో అలా ప్రతిదీ కూడా ఈచ్ బై వన్ ఎంట్రీ కూడా ప్రతిదీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళారంటే సో యూ విల్ బి క్లియర్ విత్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో మీరు ఇంకా ఇక ఈ ప్రాబ్లం చేయలేరు అని ఏముంటుందండి, ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలరు. అర్థవుతుందా? ఇక అడ్జస్ట్మెంట్స్లో డిఫరెన్స్ ఉండదు. ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినా బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ కదా, అవుట్ ఆఫ్ కాన్సెప్ట్ వెళ్ళలేరు కదా. కాన్సెప్ట్ అయితే అదే, అప్లికేషన్ తీసుకోవాలి, అలాట్మెంట్ ఇవ్వాలి, పే చేయాలి, పే చేయకూడదు, ఇవే అడ్జస్ట్మెంట్స్. ఇంకా అటు ఇటు మారుతూ ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ అంతే. సో ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నారంటే యూ కెన్ డైరెక్ట్లీ డూ ద ప్రాబ్లం. ఓకేనా? సో ఫర్ దట్ ఎవ్రీథింగ్ జనరల్ ఎంట్రీస్ ఆర్ రిక్వైర్డ్. సో జనరల్ ఎంట్రీస్ అన్ని కూడా ఏంటంటే ఒక చోట నోట్ చేసుకోవడం కానీ, లేదు అంటే టిక్స్ పెట్టుకొని మంచిగా నీట్గా ప్రతి ఎంట్రీ కూడా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోవడం మాత్రం చేయండి. ఇంకా అంతేనండి. ఈ చాప్టర్లో మీరు ఎక్కువగా ప్రాక్టీస్ లైక్ ఏంటంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. జనరల్ ఎంట్రీస్ క్లియర్గా ఉంటే చాప్టర్ అంతా వచ్చేసినట్లే. ఓకేనా? బట్ అదేంటంటే విత్ కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవాలి. సో జనరల్ ఎంట్రీస్ బట్టి పట్టడం వల్ల దెర్ ఈజ్ నో యూస్. ఎన్ని ఎంట్రీస్ అని బట్టి పడతారండి? అదే స్ట్రక్చర్లో ఇస్తే బట్టి పడతారు, ప్రాబ్లం చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఎలా ఉందండి? ఈజీగా ఉందా? లైక్ మీకు ఏంటంటే కాన్సెప్ట్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ పే చేయలేదంటే ఇది పే చేయలేదు, ఇది పే చేయకపోయినా కానీ మనం ఎంట్రీ రికార్డ్ చేయాలి. అవన్నీ ఎలా చేస్తాం మనం? సో ఇట్ రిక్వైర్స్, మీకు కాన్సెప్ట్ తెలుసుంటే యూ విల్ డైరెక్ట్లీ డూ లైక్ దట్. సో జస్ట్ ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఈ ప్రాబ్లం నిజం కంపల్సరీగా మిస్టేక్ చేస్తారు. జస్ట్ జనరల్ ఎంట్రీస్ మీరు లైక్ బట్టి అలా వెళ్ళిపోతే మాత్రం కంపల్సరీగా క్వశ్చన్ అనేది రాంగ్ అయిపోతుంది. బికాస్ క్వశ్చన్లో మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో దట్స్ వై ఎవ్రీథింగ్ ఈజ్ కంబైన్డ్. సో జాగ్రత్తగా నేర్చుకోండి, జాగ్రత్తగా రివర్స్ చేయండి, అంతేనండి. ఇట్ విల్ బి ఈజీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే, ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ టోటల్ కార్పొరేట్ అకౌంటింగ్ మీకు ఈజీగా అనిపిస్తుంది ఫర్ షూర్. ఓకేనా? 50 మార్క్స్ యూ విల్ గెట్ మ్యాక్సిమం మ్యాథ్స్ అచీవ్ చేయొచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటంటే ఇంకో పార్ట్ ఏంటి మనకి ఇందులో, ఆడిటింగ్. సో ఆడిటింగ్ ఏంటంటే అఫ్కోర్స్ థియరీ సబ్జెక్ట్. సో మీరు అది ఎంత చదివినా కానీ ఎగ్జామ్లో ఒకటే రాస్తారు. సో క్వశ్చన్ మొత్తం చదివినా ఒకటే అదే ఆన్సర్ రాస్తారు, చదవకపోయినా అదే ఆన్సర్ రాస్తారు. కరెక్టా? సో దట్స్ వై మార్క్స్ అనేది రిలేటివ్లీ కంపారిటివ్లీ ఏంటంటే కొన్ని తక్కువ మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ తక్కువ మార్క్స్ మీరు ఎక్కడ గెయిన్ చేయాలంటే అకౌంట్స్లో గెయిన్ చేయాల్సిందే. సో దట్స్ వై అకౌంట్స్లో ఏ చాప్టర్ ఛాన్స్ తీసుకోవద్దు, ఏ టాపిక్ కూడా ఛాన్స్ తీసుకోవద్దు. ప్రతిదీ ఏదైతే చెప్పానో అది యాస్టీజ్ అలాగే ప్రిపేర్ అవ్వండి, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. దట్స్ ఇట్. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్. Recording stopped.